హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో ఎడిటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలా మంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. నీకు చెడ్డవాడిగా ఉండడం అంటే ఎందుకంత ఇష్టం? ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కోఆపరేటివ్ సోల్ అయితే సాంగ్ మ్యూట్లో పెట్టాను. ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు అలాగే టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ అయితే లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు నన్ను ఫాలో అయ్యి నా వీడియోస్ అయితే చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. సో మీరేం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్, అలాగే ఫాంట్ లింక్ కూడా ఇచ్చుంటాను. ఒక బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ లింక్ కూడా ఇచ్చుంటాను. ఇవైతే డౌన్లోడ్ చేసుకుని ఎలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఫాంట్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకోకపోతే మిస్సింగ్ ఫాంట్స్ అని ఒక వార్నింగ్ టైప్ అయితే చూపిస్తుంది మీరు ఇక్కడ. సో ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే 7.28 మిల్లీ సెకండ్ నుంచి అయితే మీరు ఫొటోస్ యాడ్ చేయాలి. ఎవరి ఫొటోస్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఒక ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ బీట్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ బీట్ మార్క్ వస్తుంది. అప్పుడైతే రైట్ సైడ్ పార్ట్ని అయితే కట్ చేసుకోండి ఈ విధంగా. సో కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ రైట్ సైడ్ బీట్ మార్క్ మీద క్లిక్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుని ఈ విధంగా ఎన్ని ఫొటోస్ అయితే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఒకసారి మీకు ఫొటోస్ అయితే నేను అన్నీ యాడ్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే బీట్ మార్క్ తగ్గట్టుగా అయితే ఫొటోస్ యాడ్ చేసుకున్నాను. ఒక 7 ఫొటోస్ అయితే ఈ వీడియో ఎడిటింగ్ యూజ్ అవుతుంది. చూసుకోండి, ఇక్కడ 7 ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా ఫొటోస్ యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ప్లస్ సైడ్ క్లిక్ చేసుకోండి. మీకు ఒక డౌన్లోడ్ లింక్ అని బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ లింక్ అయితే నేను ఇస్తాను చెప్పాను కదా, డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. చూసుకోండి ఈ ఫోటో అనేది. సో దీన్ని మీరు ఏం చేసుకోవాలంటే ఈ విధంగా జూమ్ చేసుకోండి. సో లేదంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి కొద్దిగా ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి ఈ ఫోటోని జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడ దాకా అయితే టెక్స్ట్లు ఉన్నాయో అక్కడ దాకా బీట్ మార్క్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ దాకా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఏదైతే ఉందో సో దాన్ని అయితే మనం ఇక్కడ సాంగ్ పైన అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకుని వీడియోలు చూస్తున్న విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకుని ఫస్ట్లో ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే మీరు ఫోటో యాడ్ చేసుకున్నామో మనం ఇందాకలా సో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే మీకు ఉంటుంది చూసుకోండి. సో ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్, ఓకేనా. సో విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు సెకండ్ లేయర్లో టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్ టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ టెక్స్ట్ని కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకుని అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ టెక్స్ట్ కూడా ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ ఫోర్త్ టెక్స్ట్కి సో ఎన్ని టెక్స్ట్లు అయితే ఉన్నాయో అన్ని టెక్స్ట్లకి మీరు ఇదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి. సో మీకు అర్థమైంది కదా, చూసుకోండి. నేను ఇప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ పేస్ట్ చేసుకుంటానో అదే విధంగా అయితే మీరు ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే మనం పేస్ట్ చేసుకున్నాము చూసుకోండి. సో చూసుకోండి, ఇంకో 2 టెక్స్ట్లు అయితే ఉన్నాయి ఎఫెక్ట్స్ పేస్ట్ చేయడానికి. సో ఇప్పుడు చూసుకోండి ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే కంప్లీట్గా అయితే మనం టెక్స్ట్లకి అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకున్నాము. సో ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకోండి. ఒకసారి బ్యాక్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు థర్డ్ లేయర్లో ఒక ఫోటో ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ ఫోటో అనేది సో ఈ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే మనకి స్టార్టింగ్ ఫోటో ఎక్కడైతే యాడ్ చేసుకున్నామో స్టార్టింగ్ ఫోటో ఎక్కడ ఉంటుంది 7.29 మిల్లీ సెకండ్ దగ్గర స్టార్టింగ్ ఫోటో యాడ్ అయి ఉంటుంది. ఆ ఫోటోకి అయితే క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ దాని పక్కనే ఉన్న ఫోటోని ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దాని పక్కన ఉన్న ఫోటోకి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా కంటిన్యూస్గా 3 ఫోటోస్కి ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుని మీకు డబల్ బీట్ మార్క్ ఉంటుంది. మళ్ళీ 11.07 మిల్లీ సెకండ్ దగ్గర మళ్ళీ డబల్ బీట్ మార్క్ ఉంటుంది. సో ఇక్కడైతే ఈ ఫోటోస్కి అయితే ఎఫెక్ట్స్ పేస్ట్ చేయొద్దు, ఓన్లీ ఈ 3 ఫోటోస్కే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది.
సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మళ్ళీ బ్యాక్ చేసుకొని మళ్ళీ సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏదైతే 4th లేయర్ ఉందో చూసుకోండి, ఈ ఫోటో ఉంది కదా, సో దీన్ని ఏంటంటే చేసుకోవాలి. ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనకు ఈ చిన్న ప్లస్ ఐకాన్ ఉందో చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. బ్రాకెట్లో ఇంక్లూడింగ్ స్టైల్ అని ఉంటుంది. సో ఆప్షన్ క్లిక్ చేసుకుంటే సెలెక్ట్ అయిపోతుంది ఇది. ఇప్పుడు బ్యాక్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మనకి డబుల్ బీట్ మార్క్ ఉంటుంది కదా 11.07 మిల్లీ దగ్గర, సో ఇక్కడ ఈ లేయర్కి అయితే ఇప్పుడు మనం ఈ ఫోటోకి అయితే ఏం చేసుకోవాలంటే ఇప్పుడు చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పేస్ట్ స్టైల్ ఉంది కదా, ఇక్కడ యారో సింబల్ ఒకటి ఉంటుంది. ఈ యారో సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ కలర్ ఆప్షన్ మీద నెక్స్ట్ టైమర్ ఆప్షన్ మీద ఒకసారి క్లిక్ చేసుకోండి. ఈ విధంగా రెండింటి మీద ఈ విధంగా క్లిక్ చేసుకోండి, వైట్ కలర్లో అయిపోతుంది. సో ఇప్పుడు పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే చూసుకోండి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఫోటో అంటే మనకి ఫ్రేమ్ తగ్గడానికి సెట్ అవ్వలేదు కాబట్టి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేసుకోండి. సో అయినా సెట్ అవ్వకపోతే మీ ఫింగర్స్తో ఈ విధంగా 2 ఫింగర్స్తో జూమ్ చేసుకోండి ఫోటో ఫ్రేమ్కి తగ్గట్టుగా, అప్పుడు సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇదేంది కదా, సో మళ్ళీ నెక్స్ట్ దాని పక్కనే ఉన్న ఫోటో కూడా సేమ్ ప్రాసెస్. చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈసారి ఏంటంటే యారో సింబల్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసుకోండి, యాడ్ అయిపోతుంది. సో మళ్ళీ ఇది ఫోటో సెట్ అవ్వకపోతే మళ్ళీ కొంచెం ఈ విధంగా ఫింగర్స్తో జూమ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఫోటోకి కూడా అదే విధంగా పేస్ట్ స్టైల్ చేసేసుకోండి. పేస్ట్ చూసుకోండి, ఇక్కడ కూడా ఫోటో సెట్ కాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ 2 ఫింగర్స్తో ఈ విధంగా జూమ్ చేసేసుకోండి, సెట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు లాస్ట్ ఫోటో ఉంటుంది. ఈ లాస్ట్ ఫోటో కూడా సేమ్ ఆ 3 ఫొటోస్కి ఏ విధంగా చేసుకున్నామో దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి, చూసుకునే విధంగా ఉంటుంది. ఓకేనా. సో చూసుకోండి, ఆల్మోస్ట్ అయితే ఇక్కడ వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకుని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకుని ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.